నుంచి కూడా ఔరంగజేబు లాంటి వాళ్ళ గురించి కూడా రాసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చాలా అంశాలు మాట్లాడదాం. ప్రధానంగా మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. నమస్కారం. సో ఇది వాస్తవానికంటే ఒక వ్యక్తి గురించి భజన చేయడం వేరు, ఆ వ్యక్తి గొప్పతనాన్ని చెప్పడం వేరు. సో చరిత్ర ఎప్పుడైనా చరిత్రగానే ఉంటుంది. దాంట్లో నిజాలు దాచిపెట్టి రాసేటువంటి, బట్ మన కళ్ళ ముందే నడుస్తున్నటువంటి చరిత్ర కాబట్టి సో ఈ అధ్యాయాన్ని ఎట్లా చూడాలి? సో ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ గురించి కానీ, లేదంటే ఛత్రపతి శివాజీ అంశాన్ని కూడా యాడ్ చేస్తున్న ఇంకా చాలా అంశాలు కూడా తెలియదు వాస్తవానికి. ఛత్రపతి శివాజీ గురించి ఈరోజు సినిమాల్లో వస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి తప్ప పాఠ్యాంశాల్లో ఇంకా కూడా తెలియాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? మన శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం సృష్టిగా రాయలేదు. చరిత్రలో పాక్షిక చరిత్ర, ప్రజల చరిత్ర రాయలేదు. ఏ రాజు ఏం చేసిండు, ఏ రాజు ఎన్ని పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది చెప్పారు, ఎన్ని యుద్ధాలు చేశారు, ఇట్లాంటి చరిత్ర తప్ప తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని కూడా అడిగారు. కనుక ప్రజల చరిత్ర రాసిని చాలా తక్కువ. ప్రజా నాయకుల చరిత్ర, లేకపోతే దుర్మార్గుల చరిత్ర, సన్మార్గులు రెండు రకాల చరిత్ర రాసేవాళ్ళున్నారు. కానీ వాళ్ళ మోడీ గారి చరిత్ర రాయగలిగినంత అవసరం ఉందా అనేది ప్రశ్న వస్తుంది. కాదంటే అంటే రాజకీయ పరంగా అది కూడా ప్రశ్న వేస్తారు. కానీ చెప్తాను, మనకు సమకాలీన రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ఎప్పుడవుతారు అంటే, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు ప్రజలే అవుతారు, నాయకులు. చరిత్ర నిర్మాణంలో భాగంగా ప్రజలు ఆదరించిన నాయకులు కూడా చరిత్ర నిర్మాతలు అవుతారు. కాదండి, చరిత్రను ధ్వంసం చేసిన నాయకులు కూడా ఇవాళ చరిత్రలోకి ఎక్కడ సందర్భాన్ని టిప్పు సుల్తాన్ గురించి చెప్పం, పురుషోత్తముడి గురించి మాట్లాడడం మనం కదా, ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడడం. కనుక మన ప్రాచీన భారతదేశ చరిత్ర చూస్తే డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చాలా వరకు నెహ్రూ గారు చాలా వివరించారు. ఇందిరాగాంధీకి లేఖల రూపం రాసిన దానిలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లో హెచ్ఈ స్టూడెంట్ ఉన్నాను శ్రీకాంత్ గారు, అనుకోకుండా ఈ టాపిక్ నాకు ఇచ్చారు. ఏమంటున్నానంటే, చరిత్ర సమస్తం కూడా లిఖించబడ్డది పాక్షిక చరిత్రనే అంటున్నాను. అంటే ఏ ఆధిపత్య వర్గాలు చరిత్ర రాసుకున్నాయో ఆ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన చరిత్రనే అనుకూలంగా ఉంటాయి. అవును కదా. కనుక చరిత్రలో ఇంకో కోణం ఉంటుంది కదా. ఇప్పుడు చరిత్రకు అందని చాలా మంది మన మహోన్నతులు ఎంతో చరిత్ర కలిసిపోయారు. వాళ్ళ గురించి చరిత్ర తవ్వితే గానీ తెలియదు. ఆ మధ్యన మాటామంతి మోహన్ రాయ్ మా కార్యక్రమంలో మేము చరిత్రకు అందని, చరిత్రకు ఎక్కని స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు. మనం గాంధీ నుంచి మొదలుకొని ఒక 100 మంది చెప్పుకుంటాం. ఆ 100 మందికి 1000 మంది వేరుగా ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఎవరు రాశారు? ఎవరు రాయలే కదా. అందుకనే ఇవాళ మోడీ గారి గురించి పాఠ్యాంశాలు చర్చ నాకైతే అభ్యంతరం లేదు. ఏమంటారంటే, మంచి చెడ్డ రెండు చదువుకున్నాం. అవును సార్, మంచి చెడ్డ రెండు చదువుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఔరంగజేబు కానీ, మహమ్మద్ గజ్నీ కానీ ధ్వంసాల గురించి చాలా తక్కువ రాశారు. ధ్వంసాల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియజేయలేదు. సో అక్కడికి వెళ్ళి ఆ సుప్రీంకోర్టు కేసులు ఏమైతే నాడు పోతే తప్ప ఇప్పుడు తెలియలేటువంటి పరిస్థితుల్లో సో ఇట్లాంటి చరిత్ర కూడా బయటికి రావాలా? ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఏం జరిగింది, ఆ పరిపాలన ఎవరు చేస్తారు, ఈ చరిత్రలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఒక ఇనిషియేషన్ లాగా తీసుకోవచ్చు కదా ఇది. ఖచ్చితంగా. ఏమంటే పిహెచ్డీ చేసిన వాళ్ళకు కూడా చాలా మంది గురించి పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. కవుల గురించి, కళాకారుల గురించి, రాజకీయ నాయకుల గురించి. అట్లాగే చెప్తాను కదా, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, వరుసగా తత్వవేత్తల గురించి. మన దగ్గర కూడా తత్వవేత్తలు చాలా మంది ఉన్నారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస నుంచి మొదలుకొని మన గాంధీ కూడా ఒక తత్వవేత్త అంటున్నాను నేను. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక తత్వవేత్త అంటున్నాడు. ఇట్లా చాలా ఉన్నది. మాక్సిమం గారిని మాత్రమే చెప్పుకోవడం కాదు, ప్రపంచంలోని చాలా మంది తత్వవేత్తలలో సోక్రటీస్ పురాతనమైన వ్యక్తి. అయితే అంతకుముందు మరి నిజమైన తత్వవేత్త ఎవరు? కృష్ణ అందే జగత్ గురువు అంటాం. మరి కృష్ణ పరమాత్మ కూడా ఒక తత్వవేత్తనే కదా. అందుకని రామాయణ మహాభారతాలలో కూడా తత్వం ఉన్నది, వేదాంతం ఉన్నది, అప్పటి చరిత్ర ఉంది. అందుకని ఇతిహాసాలు అన్నాం. ఇతిహాసాలని ఇది జరిగింది అని చెప్పడం కూడా ఇతిహాసాలు. పురాణాలు వేరు. మళ్ళీ అంతకుముందు నృసింహ పురాణము కానీ కూడా పురాణాలు. కనుక అన్నిట్లో అన్ని ఆదరించాలి, అన్ని తెలుసుకోవాలి. అవును సార్, అంటే మీరు అన్న మాట ప్రకారం ఇప్పుడు అక్బర్ లాంటి వాళ్ళు కూడా మత సామరస్యాన్ని ప్రోత్సహించారు. వాళ్ళు కూడా హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించినటువంటి చరిత్ర ఉంది. అదే మొఘల్ సామ్రాజ్యంలో హిందూ దేవాలయాలను కూల్చినటువంటి చరిత్ర కూడా ఉంది. సో రెండు రకాలైనటువంటి చరిత్రను కూడా బయటికి తీసుకురావాలి. చరిత్రలో దుర్మార్గం చేసిన వాడు. ఇప్పుడు గాంధీ గాని చంపిన గాడ్సే ఎవడు? గాంధీ గాని చంపిన. మరి గాడ్సే నువ్వు ఎట్లా గుర్తుంచుకున్నావు? ఒక మంచిని చంపినందుకు గుర్తుంచుకున్నావు కదా. గాడ్సే మంచి పని చేసింది కానీ ఒక మంచిని చంపినందుకు, ఒక మంచి మహానుభావుని చంపినందుకు గుర్తుంచుకున్నావు, అంతే కదా. కనుక రెండు ఉంటాయి. రావణాసురుడు గుర్తుంచుకుంటాం, రావణుని గుర్తుంచుకుంటాం. రావణాసురుడు గొప్పతనం రావణాసురుడిదే. రావణ బ్రహ్మ అన్నారు కదా. రావణాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుందని చెప్పి
ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు మనకు రాముడు కదా. అందుకనే ఇక్కడ మోడీ చరిత్రను నా ఉద్దేశం చాలా మంది ఏమైందంటే ఇప్పుడు ఇలా రెండు వర్గాలుగా చీలిపోయారు. మోడీ ఎవడు, అసలు మోడీ గొప్పతనం ఏంది, ఎందుకు చరిత్రలో పాఠ్యాంశంగా పెట్టాలి అనేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. అవును అవును మోడీ మహానుభావుడు, అసలు మరొకం చెప్పాలంటే యుగ పురుషుడు అనేవాళ్ళు ఇంకో రకం ఉంటారు. నేను అట్లా చూడండి, మోడీ ఒక మంచి రాజకీయ నాయకుడు. గతంలో 25 ఏళ్లుగా రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నవాడు. సుమారు 3 దశాబ్దాలుగా, అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు, ఇవాళ భారత ప్రధానమంత్రిగా 3 సార్లు. మిగతా మన అందరి ప్రధానుల్లో కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అంత ప్రజాదరణ గల నాయకుడిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వాజ్పేయి గారు కూడా అంటే సార్ ప్రపంచవ్యాప్తంగా మీరు అన్న దాంట్లో అంటే ఇది ఒక వర్గం అనుకున్నట్టు భజన చేయడం కాదు, అట్లా అని చెప్పేసి ఇంకో వర్గాన్ని భుజాన మోయడమో కాదు. బట్ ద పాయింట్ ఏంటంటే ఒక చిన్న మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా గురించి చాలామంది దేశ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన వస్తువులు మనం ఏదో తయారు చేసుకుంటున్నాం, చైనా నుంచి వచ్చేటువంటి వస్తువులను అడ్డుకుంటున్నాం అని కాదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఈరోజు క్షిపణి వ్యవస్థ అభివృద్ధి చెందింది. పక్క దేశాల నుండి మనం ఆయుధాలను కొనుక్కునే స్థాయి నుంచి పక్క దేశాలకు ఆయుధాలను అమ్మేటువంటి స్థాయికి ఎదిగామంటే దట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా. అది భారత్ ఈరోజు టాప్ 10లో ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు, రైట్? నా ఉద్దేశం అంటే ఇప్పుడు భారతదేశ చరిత్ర పునాది ఒకటి ఉండదు. పునాదిని మరిచైతే మనం ఇక్కడ నుంచి రాలే కదా. మన భారతీయ సంస్కృతి కానీ, భారతీయ దేశ చరిత్ర కానీ, పరమాత్మ సహనం ఉంది మన దగ్గర. అట్లాగే ఇతరులను గౌరవించడం ఉన్నది కదా. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అనే సూక్తి మనకు ఉన్నది కదా. సత్యమేవ జయతే, మన స్థూపం మీద ఉండేది సత్యమేవ జయతే. ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ బేసిక్ మీద మన నిర్మాణం. ఇవాళ కేవలం ఈ పాఠ్యాంశానికి వస్తే ఛత్రపతి శివాజీ పాఠ్యాంశాన్ని చాలా వరకు చాలా చిన్నగా చూపెట్టే సందర్భాలు. చరిత్ర రాసిన వాళ్ళలో ముఖ్యంగా ఏదైతే కొంత సెక్యులర్ అనుకునే వాళ్ళు, ముఖ్యంగా అట్లాంటి వాళ్ళు రాసిన చరిత్రలో ఒక వర్గాన్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి కావచ్చు. అందుకని ఆర్ఎస్ఎస్ చరిత్ర కూడా, ఆర్ఎస్ఎస్ ను మత సంస్థ అనుకునే వాళ్ళు మరి ఇంకొక మత సంస్థలతో జతగట్టి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఏమనాలి, మనం పోటీ చేస్తున్న వాళ్ళు ఏమనాలి అంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నదని చెప్పి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు, మరి అదే ఎంఐఎం నో లేకుంటే ఇతరత్ర రాజకీయ పార్టీలను ఇతరత్ర బేస్ సంస్థలను చేసిన సందర్భాలు ఉంటాయి కదా. ఇప్పుడు జమాత హిందూ ముస్లిం అని బ్రహ్మాండమైన సంస్థలు మనకు ఉన్నాయి ఇక్కడ, కాదంటే. అందుకని మనిషిని అంచనా వేయాలన్నా, వ్యక్తిని కానీ అంచనా వేస్తే, ఒక ముస్లిం మంచి పని చేస్తే ఆ ముస్లిం సమాజం మొత్తం అట్లా ఉందని విశ్లేషించిన, ఒక ముస్లిం తీవ్రవాది అయితే మొత్తం ముస్లింల తీవ్రవాదంలో ఎంత అవుతుందా. ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఒక మతం కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదు. కాలం గురించి, రాజకీయ పరిస్థితుల గురించి, ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని చూడాలి. సామూహికంగా మతం ఏం చేస్తుంది, సామూహికంగా ధర్మం ఏమేం చెప్తుంది, సామూహికంగా వాళ్ళు బహిరంగ ఏం చెప్తున్నారు, లోపల ఏం చేస్తున్నారు, ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం. అందుకనే ఏ ఒక్క సంస్థని కానీ, ఏ ఒక్క వ్యక్తిని కానీ పూర్తిగా నిరాకరించలేము, పూర్తిగా తృణీకరించలేము అంటున్నాం. ఆ రోజుల్లో ఆ ఉన్న పరిస్థితి ఏమిటి అని. అందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత, ఈ మోడీ వచ్చిన తర్వాత చాలా వరకు గాంధీ వ్యక్తిత్వ మన పర్సనల్ అసోసియేషన్ మొదలు పెట్టారు కదా. దుర్మార్గం అంటుంది. అంటే గతంలోని వాళ్ళు ఏం చేయలేదు, మా లీడరే గొప్ప అని అంటే, ఈ లీడర్ని కూడా ఇంకో రేపు పొద్దున అంటే అంటాడు కదా, ఎవరైనా అంటారు కదా. అందుకనే గతమంతా మంచి అంటలేము, గతమంతా చెడ్డ కూడా. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలవాలి. అంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు 3 కాలాలు ఉంటాయి మనకు: భూత, వర్తమాన, భవిష్యత్తు కాలం. భూతకాలంలో ఉన్న ఏదైతే మనం ఉందో, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదని దేవాదాసుల పాట ఉండే. గతం తలచి వగచొద్దు, గతం నుండి మంచిని తీసుకుందాం, వర్తమానంలో జీవిద్దాం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందొద్దు. రేపు ఏమవుతుందో ఆందోళన చేస్తే మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. కనుక భవిష్యత్తు గురించి ఆశపడదాం, భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండాలని కోరుకుందాం. ఈ గతంలోని పునాదిని ఆసరా చేసుకొని, గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా వర్తమానంలో జీవిస్తూ సార్, అంతేందుకు సార్